రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి 10 ఏళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా, హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు. అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు ఎగేసుడు. ఎందుకంటే ఒక్కటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని, ప్రాంతీయ ద్వేషం గాని, టీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని, ఒక చిన్న దాడి గాని, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు. తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా. కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం, బజారు భాష మాట్లాడడం, ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం 100% ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకిచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా ఎంబడబడతాం అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తాం.